పలుకు తొయ్యలి భవ్య రూపము తెలుగు తల్లికి వందనం. మార్గదేశీ సమ్మిళత్ బహు ప్రక్రియాభకు వందనం. సత్కవీశ్వర కల్పనారస దివ్య జలధికి వందనం. భావనా ప్రియ హృత్సరస్సు విహారి హంసికి వందనం. భావనా ప్రియ హృత్సరస్సు విహారి హంసికి వందనం. భావనా ప్రియ హృత్సరస్సు విహారి హంసికి వందనం. మన ప్రధాన వక్త ఎర్రాప్రగడ రామ్మూర్తి గారు గత వారం సాంకేతిక కారణాలతో ఈ ప్రసంగం జరగలేదు. మనం అర్థంతరంగా ఆపి వేరే కార్యక్రమానికి వెళ్ళిపోవడం జరిగింది. చాలా అది బాధాకరమైన విషయం అయినప్పటికీ ఈ వారం మళ్ళీ రావడం చాలా ఆనందదాయకమైన విషయం. ఇక్కడ ఆయన్ని ఎర్రాప్రగడ రామ్మూర్తి గారిని ఆహ్వానించే ముందు ఆయన గురించి చిరు పరిచయం కూడా చేసుకుందాం. ఎర్రాప్రగడ రామ్మూర్తి గారు, ఈ ఎర్రాప్రగడ అనే ఇంటి పేరు సాహిత్యానికి ఎంత అనుబంధం ఉందంటే మనకి 11వ శతాబ్దంలో నన్నయ్య తర్వాత నుంచి కూడా మనకి ఎర్రాప్రగడ అనేది అప్పటి నుంచి కూడా సాహిత్యానికి చాలా అనుబంధం ఉన్నటువంటి పదం అది ఎర్రాప్రగడ. ఇందులో చాలామంది సాహిత్యంలో ఈ ఇంటి పేరుతో చాలామంది ఉన్నారు. అయినప్పటికీ మన రామ్మూర్తి గారు ఈరోజు మన భావనాప్రియ కార్యక్రమానికి విచ్చేసి ఇక్కడ మనకి ఆయన ప్రసంగం ద్వారా చాలా విషయాలు జిజ్ఞాసులకు అందరికీ చాలా విషయాలు చెప్పడానికి వచ్చినందుకు ముందుగా ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈయన తూర్పుగోదావరి జిల్లా పోతవరం అండి. అంటే మావారే అని మా మా ప్రాంతం వారే అని నేను గర్వంగా చెప్పుకుందాం అంటే, కానీ ప్రస్తుతం ఖమ్మం జిల్లా వాస్తవ్యులు అయిపోయారు. ఈయన ఇప్పుడు లేరు, ఈస్ట్ గోదావరిలో ఖమ్మం జిల్లాలో ఉంటున్నారు ప్రస్తుతానికి. ఈయన ప్రథమ శ్రేణి తెలుగు పండితులండి. పినపాక ఉన్నత పాఠశాలలో అలా పనిచేయడం జరిగింది, పనిచేశారు ఆయన. ఇక ఈయన మనం తినబోతూ రుచెందుకు ఈయన ప్రసంగం ఎలా ఉంటుంది అని చెప్పుకోవాలంటే, ఈనాడు పాత్రికేయ పాఠశాలలో అతిథి ఉపన్యాసకునిగా ఉన్నారండి ప్రస్తుతానికి. ఈయన పాత్రికేయ పాఠశాలలో అతిథి ఉపన్యాసకునిగా ఉన్నారు అంటేనే ఈయన ఉపన్యాసం ఎలా ఉండబోతుందో మనకు అర్థమవుతుంది. ఇంతే కాదండి, వర్ధమాన పాత్రికేయులకు అందరికీ కూడా తెలుగు పాఠాలు ఈయన బోధిస్తూ ఉన్నారు ప్రస్తుతం. ఇంకా ఈయన రచనల గురించి చెప్పుకోవాల్సి వస్తే సమస్య మాలిక, రామశతకం, అంబా శతకం, నూరేండ్లు, మూడు మొగ్గలు, అమ్మ మొదలైనట్లు చాలా రచనలు చేశారు. దీనిలో అమ్మ రచనకు, ఇది పద్య రచన, ఈ రచనకు గాను విశాఖ సహృదయ సాహితీ వారి ప్రథమ బహుమతిని గెలుచుకోవడం గొప్ప విషయం. అలాగే ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం వారి భాషా పురస్కారం కూడా ఈ అమ్మ రచన గెలుచుకున్నదండి. ఇవి ఈయనకి దక్కిన గౌరవాలు. ఇక ఈయన్ని రామ్మూర్తి గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం, ప్రసంగించవలసిందిగా కోరుతున్నాం. అందరికీ వందనాలు. ఈనాటి మన ప్రసంగం ఆముక్తమాల్యద సమాజ సంయుక్త మర్యాద. ఇక్కడ ఈ ఆముక్తమాల్యద రచించినది శ్రీకృష్ణదేవరాయలు. ఒక మామూలుగా కవి రచిస్తే అది దానికొక విలువ ఉంటుంది. శ్రీకృష్ణదేవరాయలు సాహితీ సమరాంగణ సార్వభౌమ, ఇక అటు మహావీరుడు, ఇటు కవిత్వంలో అందవేసిన చేయి. ఈ రెండే సరిపోవు. తెలుగు కవిత్వం అన్నా, తెలుగు సాహిత్యం పట్ల, తెలుగు కవుల పట్ల రాయలు ప్రదర్శించినటువంటి అపూర్వ గౌరవం, వీటికి కవులకు ఇచ్చినటువంటి గౌరవం మరి ఏ సార్వభౌముడు, ఏ చక్రవర్తి ఇవ్వలేదు.
మనం ఒక్క రెండే చెప్పుకున్నాం. అలసాని పెద్దన మనుచరిత్ర అంకిత మహోత్సవంలో ఆ పల్లకీని స్వయంగా చేతులతో ఎత్తి మోశాడు. ఇది అపూర్వమైన గౌరవం అది ఆనాటికి. అట్లాగే కవిగండ పెండేరాన్ని నిండు సభలో పెద్దన పాదాలకు తొడిగాడు స్వహస్తాలతో. అంతటి సార్వభౌముడు, సామాన్యుడు కాదు. ఇది నిజానికి రాయలు పెద్దనకు ఇచ్చిన గౌరవం, కానీ పెద్దనకే కాదు, యావత్ కవిలోకానికి ఇది గౌరవం. నాటికే కాదు, నేటికి కవులందరికీ ఇది గౌరవం, గొప్ప గౌరవం, గర్వంగా మనం చెప్పుకోవాల్సిన గౌరవం. ఇక్కడ రాయలు రచించిన ఆముక్తమాల్యది గురించి చెప్పుకుంటున్నాం మనం. ఆనాడికే మన చరిత్ర, వసు చరిత్ర, పారిజాతాపహరణం ఇలాగా ప్రబంధాలు వచ్చాయి. వాటికి ఆ రోజుల్లో ఆదరణ కూడా ఉంది, కానీ వాటిపైన వాటికి ఒక విమర్శ ఉంది. ఇవి ఎంతసేపు ఈ ప్రబంధాలు రాజులు, రాణులు, దేవతలు, మాయలు, మర్మాలు వీటి గురించే చెప్తున్నాయి. సమాజపరమైనటువంటి స్పృహ వాళ్ళకి ఉందా అనిపించట్లేదు అనేటువంటి ఒక విమర్శ ఉంది. ఈ విమర్శ నిజమే, మనం దాన్ని స్వీకరించాలి. సమాజాన్ని విడిచిపెట్టి మనం కవిత్వం రాస్తే అది గాలిలో తేలుతోనట్టే ఉంటుంది. రాయలు అట్లా కాదు, సమాజానికి కావ్య గౌరవాన్ని కల్పించిన వాడు రాయలు. సమాజంలో అతి సామాన్యుల జీవన విధానాన్ని అక్షర చిత్రాల్లో చూపించాడు. అంతేకాదు, వాళ్ళ ఆలోచనలను సైతము అక్షరీకరించాడు రాయలు. అవి మామూలు విషయాలు కాదు, చాలా రమణీయంగా, మనోహరంగా, కాంతా సంహితంగా చెప్పాడు. అలాంటివి 2-3 మనం చెప్పుకుంటాం. ఒక దృశ్యం గురించి చెప్పుకున్నాం. ఈ దృశ్యాలు ఎవరో చెబితే విని రాసినవి కాదు. అలా ఎవడు రాయలేడు, విని ఇంత రమ్యంగా రాయలేడు. రాయలు స్వయంగా కళ్ళతో చూసి అనుభూతి చెంది రాసినటువంటివి ఈ అంశాలు. అందులో కొన్ని చెప్పుకున్నాం. అంటే ఎప్పుడు చూసేవాడు, రాయలు తీరిక ఉండదే, చక్రవర్తి రాజకార్యాలు అయినా సరే ఆ రోజులలో చాలా మంది ప్రత్యూష పవనాంకురాలు పైకొనే వేళ వాహ్యాలకి వెళ్ళేవారు. సూర్యోదయానికి పూర్వమే అప్పుడు రాయల కంటపడినటువంటి దృశ్యం. తర్వాత మారు వేషాలలో నగర సంచారం చేసేవాడు రాయలు, తిమ్మరుసు కలిసి. అప్పుడు ఆయన కంటపడినటువంటి దృశ్యాన్ని చక్కగా అక్షరీకరించి వాటికి కావ్య గౌరవాన్ని కల్పించారు. ఇందులో 2-3 చెప్పుకున్నాం. ఒకటి, తలపక్షచ్చటగుచ్చి బాతువులు కేదారంపు కుల్యంతరస్థలి నిద్రింపగ చూచి ఆరెకులు ఉషస్నాత ప్రయాత ద్విజావలి పిండీకృత చాటులంచవి తదా వాసంబు చెప్పంగ రేవుల డిగ్గను వెసపరువానిగని నవ్వున్ శాలి గోప్యోహముల్. ఇది పద్యం. ఈ భాష మనకి జటిలం అనిపిస్తుంది. ఇక్కడ ఏం చేశాడంటే రాయలు ఆ రోజులలో సామాన్యులు సైతము ఉపయోగించే పదాలు ఉపయోగించాడు. రాను రాను ఆ పదాలు మనకి ఇప్పుడు ఈవేళ ప్రయోగంలో లేకుండా పోయాయి, వాడుకలో లేకుండా పోయాయి. అందుకనే మనకి అవి జటిలం అనిపిస్తున్నాయి. ఇక ఈ దృశ్యం వివరించి చెప్పుకున్నాం. తెల్లవారుతోంది. రాత్రి తెల్లవారులు నిద్ర కాచి పహరా కాచిన గస్తీ తిరిగినటువంటి రాజభటులు ఇళ్లకు వెళ్ళిపోతున్నారు. ఆ సమయంలో వాళ్ళ కంటికో దృశ్యం కనిపించింది. పంట కాలువ రేవులో తడి బట్టలు పిడిచి
చుట్టి పెట్టినట్లుగా కనిపించాయి చాలా వాళ్ళకి. కనిపించగానే వాళ్ళు ఏమనుకున్నారు, అయ్యయ్యో ఎవళ్ళు బ్రాహ్మలు స్నానాలు చేశారు, ఈ బట్టలు ఇక్కడ పిండి ఆ పిడచలు అక్కడ పెట్టుకున్నారు, మర్చిపోయి ఉంటారు ఆ మంత్రాలు చదివే ధోరణిలో. ఇవి పట్టుకెళ్ళి వాళ్ళ ఇళ్లకు అందిద్దాము అని వాళ్ళు ఆ రేవులో దిగారు. వాళ్ళు రేవులో దిగుతుంటే ఇవి పిడతలు కావు, ఇది తడి బట్టల చుట్టలు కావు, అవి బాతులు. అవి వీళ్ళ అడుగుల చప్పటికి పారిపోతున్నాయి, ఈదుకుంటూ కాలువలోకి దూకేసి నీళ్ళలోకి ఈదుకుంటూ పోతున్నాయి. అరే ఎంత భ్రమపడ్డాము అనుకుని ఆశ్చర్యపోయారు వాళ్ళు. కానీ ఇదే దృశ్యం చూసి వీళ్ళు ఆశ్చర్యపోవటం చూసి పంటలు కాపలా కాస్తున్న మంచెల మీద ఉన్నటువంటి పడుచు పిల్లలు పొక్కున నవ్వారు. చూడండి ఆ దృశ్యము. ఇక్కడ సామాజిక అంశాలు ఏమున్నాయి? ఆనాటి రాజభటుల నిజాయితీ. నిజానికి వాళ్ళ డ్యూటీ కాదు, ఇది వాళ్ళ విధిలో భాగం కాదు ఈ వస్త్రాలను తీసుకెళ్ళి ఆ బ్రాహ్మణ ఇళ్ళకి ఇవ్వటానికి. అయినా సరే వాళ్ళు నిద్ర లేదు రాత్రి తెల్లవారులు, మత్తు కళ్ళు. ఆ మత్తు కళ్ళలో ఇక్కడ ఈ బట్టలుగా కనిపించినవి ఏవి వాళ్ళకి? బాతులు. బాతులు తెల్లగా ఉంటాయి. అవి ఏం చేస్తాయి, విశ్రాంతి తీసుకున్నప్పుడు ఆ ముక్కులు పట్టుకెళ్ళి రెక్కల్లో గుచ్చేసి ఓదాని పక్కన ఒకటి పడుకుంటాయి. అది చూసి బట్టలు అనుకున్నారు. సరే, ఇది వాళ్ళ నిజాయితీ అలా ఉంచండి. ఆనాటికి ఇక్కడ పంటలు కాపలా కాస్తున్నారు, వాళ్ళు మంచెల మీద ఉన్నారు పడుచులు. వాళ్ళకి ఈ దృశ్యం కనిపించింది. వీళ్ళు దిగుతున్నారు. వీళ్ళు భ్రాంతి పడి అవి బట్టలను దిగుతున్నారన్న సంగతి వాళ్ళకి ఎలా తెలుసు? కానీ వాళ్ళు సైతము ఇలాంటి భ్రాంతికి ఒకప్పుడు లోనయ్యారు. అందుకనే వీళ్ళు దిగ్గానే బాతులు పారిపోతుంటే చూసి పక్క నవ్వారు. అలాగే ఇంకొకటి, రయమున రచ్చలపై విధింతురుగ్రతన్ హయపతి మీద గజపతి అతనిపై నృపతిన్ గజాది నిర్ణయముల మొత్తులాడుదురు. మప్పొక ఇంచుక విప్ప విచ్చు మొగ్గై మరి పారిపోదురు సమస్త దిశా గతులైన అధ్వగులు. ఇక్కడ బాటసారి వర్షాకాలం చినుకులు పడుతుంటే తల దాచుకుంటూ ఎక్కడో నీడకి చేరుతారు. ఆ రోజుల్లో రచ్చలు అని ఉండేవి, ఏంటి సత్రంల అరుగులు, అక్కడక్కడ ఉన్నటువంటి చిన్న కుటీరాలు, అరుగులు ఉండేవి ఆ రోజుల్లో. అక్కడ చేరేవారు. ఆ రచ్చల మీద చేరారు ఎవరు? ప్రయాణికులు, అంటే బాటసారు. అక్కడ చేరగానే వర్షం కురుస్తుంది, ఎటు వెళ్ళటానికి లేదు. మెల్లిగా కబుర్లు మొదలు పెడతారు, మీదే ఊరు. ఈ కబుర్లు ఎలా వెళ్తాయి? ఓదాని మీద ఒకటి, ఓదాని నుంచి ఇంకో దానికి, రాజకీయాల మీదకి పోతాయి. ఈనాటికి అది మనకి సామాజికంగా ఉంది. ఏ ప్రయాణాలు చేసేప్పుడు బస్ స్టాండ్లోను, రైళ్లలోను, పల్లెటూళ్ళని అయితే పాన్ షాపుల దగ్గర, కాఫీ హోటళ్ళ దగ్గర రాజకీయాల మీద యుద్ధాలు చేస్తారు, మాటల యుద్ధాలు. అలాగే ఈ రచ్చల మీద చేరినటువంటి ఈ బాటసారులు ఆ రోజుల్లో 3 రకాలుగా ఉండేవారు రాజులు: గజపతులు, అశ్వపతులు, నృపతులు అని. నృపతులు అంటే నరపతులు. వాళ్ళు వేసేవారు, మా గజపతులు గొప్ప అని ఒకళ్ళు, కాదు మా అశ్వపతులు గొప్ప అని ఇంకోళ్ళు, అలా కాదు మా నరపతులే గొప్పవాళ్ళు, మాకు ఇంత కాల్బలం ఉంది, మాకు ఇంత గజబలం ఉంది, మాకు ఇంత గుర్రాల బలం ఉంది, మా రాజు ఇంత గొప్పవాడు అని వాదించుకుంటున్నారు. ఆ వాదన మామూలుగా లేదు, ఉగ్రతను చాలా ఉగ్రంగా మాట్లాడతారు, గొంతు చెంచుకొని మాట్లాడతారు. తర్వాతమే నెగ్గాలి, అందరూ అంగీకరించాలి అని మాట్లాడతారు. మొత్తులాడుదురు అంటున్నారు.
మొత్తుకుంటారు, ఇది నిజం నమ్మండి. ఇది రాజకీయాల వ్యవహారం, ఆనాడు కూడా ఇది ఉండేది. ఇది మరి కృష్ణరాయల కళ్ళలో ఎలా పడిందో, ఆ చెవుల్లో ఎలా వినిపించాయో తెలియదు. ఈ లోపల వాన తగ్గుతుంది, మప్పు విడిపోతుంది, ఇంకంతే. మొత్తం ఈ వాదనలు, ఈ మొత్తులాటలు అన్నీ ఆ అరుగులకు అప్పగించేసి ఎవరి దారిని వాడు పరిగెత్తుకుని పారిపోతారు. చూడండి, సామాజికమైన సాధారణ దృశ్యానికి ఎంతటి కావ్య గౌరవం ఇచ్చాడు కృష్ణదేవరాయలు. ఇంకొక దానికి వెళ్తాం. నాకు ఒక 5 నిమిషాల ముందు చెప్పాలండి, నా టైం అయిపోతే 5 నిమిషాల ముందు చెప్పాలి. ఇక మహిళల గురించి, మహిళలకు ఇలాంటి ఎంతటి కావ్య గౌరవం ఇచ్చాడంటే అంత కావ్య గౌరవం ఇచ్చాడు. వాళ్ళ గురించి రాస్తున్నాడు. వర్షాకాలంలో వాళ్ళు పడే ఇబ్బందులను అక్షరబద్ధం చేస్తున్నాడు మనోహరంగా. అది చూడండి. ఇల్లును తిరుగ నొక్కింత బుసికి అబ్బెనేని విసరక రాజు రాజదు, అబ్బెనేని విసరక రాజదు, రాజిన రవులు కొల్పాసల కాని కల్వదు కూడు, దాన కలిగనేని కూరగుట్ట మందు, అయినా పెన్పొగ సుఖభుక్తి సేకూరదు, అయినా పెన్పొగ సుఖభుక్తి సేకూరదు, ఆ భుక్తి ఇడిన ప్రాగ్భోక్తలకి చెల్లు, బహుజనన్నము తీర నరుల కొదవు పునః ప్రయత్నము, ఆద్యపట ముఖ్యలయమెన్నరు, ఆలయంగదారులయమెన్నరు. ఎంతటి ఆడవాళ్ళు వంట చేసి పెట్టడానికి ఎంత కష్టపడుతున్నారు, ఎట్లా వరిస్తున్నాడో చూడండి. ఈ రోజుల్లో లాగా అగ్గిపెట్టెలు అప్పుడు లేవు, లైటర్స్ లేవు. ఆ నిప్పును కాపాడుకుంటూ ఉండేవారు ఇంట్లో. వర్షం ఏకదారిగా కురుస్తుంటే, ఇల్లంతా కురుస్తుంటే నిప్పు ఎక్కడ ఉంటుంది? ఆ ఈదురు గాలికి జల్లులకి. ఓ ఇల్లాలు వంట చేయాలి, ముందు ప్రధానమైనది నిప్పు కావాలి. అది లేదు, నిప్పు కోసం బయలుదేరింది. ఓ ఇంటికి వెడితే అక్కడ లేదు. ఇల్లు తిరుగా, అలాగే ఎన్నిళ్ళు తిరిగిందో ఆఖరికి పిసరంతా నిప్పు దొరికింది. బయట వర్షం కురుస్తుంది, ఆ పిసరంత నిప్పును ఏ పీచులోనో పెట్టుకుని ఉప్పు ఉప్పును ఊదుకుంటూ ఇంటికి పట్టుకెళ్ళింది. పొయ్యిలో పెట్టింది. పెట్టి దానికి ఏవో ఉన్నవి, ఏ కట్టెలు అని మొత్తం అన్ని తడిసిపోయి ఉంటుంది వంట జరికంతా. అదే పెట్టి విసిరింది. విసరకపోతే రాదు, రాదుకుంది, కొద్దిగా మండుతోంది. ఆశ లేదు ఆ మంట అన్నం ఉడికిస్తుందని. ఎంత కష్టపడిందో అలాగే మంట చేసి అన్నం వండింది. వండితే అయిపోయిందా, ఆ మిగిలిన మంటతోటి కూర అవుతుందనే ఆశ లేదు. ఎంత కష్టపడిందో, కూర చేసింది, అంత కష్టపడి కూర అయింది, అన్నం అయింది, భోజనాలు పెట్టాలి. ఇల్లంతా పొగ గమ్ముకుపోయింది. పెన్పొగ సుఖభుక్తి చేకూరదు. సుఖంగా ఎవడు తినలేడు. ఆ పొగ వస్తుంటే కళ్ళు మండితే ముక్కులు పొగ దూరుతుంది, ఎవడు హాయిగా అన్నం తినలేరు. ఎలాగో అలాగా ఆ పొగలోనే కొంచెం ఏదో విసురుకున్నా తలుపులు తీసో అన్నాలు పెట్టింది, వడ్డించింది ఆమె. ఈ వండినదంతా కూడా ఇంటికి వచ్చిన అతిథులకే సరిపోయింది. ఇక ఇంట్లో ఉన్న వాళ్ళు తినాలంటే బహుజనాన్నము తీర నరుల కొదవు పునః ప్రయత్నం. ఇంక ఇంట్లో వాళ్ళకి సరిపోదు, మిగిలింది మళ్ళీ వండాలి. అలా పునఃప్రయత్నం చేసేటప్పుడు వాళ్ళు ఒకటే వాళ్ళకి లక్ష్యం, వంట పూర్తవ్వాలి. మిగతాది ఏది నష్టపోయినా పర్వాలేదు. మంచి మంచి వస్త్రాలు నేతిలో తడిపేసి పొయ్యిలో పెట్టేవారు. ఇక ఇంటి చూరు దగ్గర ఉన్నటువంటివి వాసాలు విరిచేసేవారు, పొయ్యిలో పెట్టేవారు, వంట పూర్తి చేసేవారు. ఆలయాంగ దారు లయం అన్నారు, ఇంటి వాసాలు విరిచేసి పొయ్యిలో పెట్టేవారు.
ఆ, ఇక వస్త్రాలు, విలువైనటువంటి వస్త్రాలు పోతున్నాయే, అవి పాడైపోతున్నాయి, తగలబడిపోతున్నాయి అనే భయమే ఉండదు. లెక్క చేయరు వాటిని. ముందు వంట అవ్వాలి. ఇంకా ఇంట్లో వాళ్ళందరినీ కూర్చోపెట్టి వడ్డించింది ఆ ఇళ్ళ. అందరూ భోజనాలు చేశారు, భయోమని తెలుస్తూ. తను తిందామని కూర్చుంది, సరిపోలేదు, సరిపడాలేదు. ఇంకేమైనా అప్పటికే నీరసం వచ్చేసింది. ఆ పవిట కొంగు పరుచుకొని ఆ గడప మీద తలబెట్టి ఓ పేటేసుకుని పడుతుంది. ఇది చూడండి, ఆనాడు ఇక్కడ కవిత్వంలో చేతలు వర్ణించడం ఒక పద్ధతి, చేతల ద్వారా ఆ పాత్రల మనస్సుల్లో ఉన్నటువంటి ఆలోచనలను ఆవిష్కరించడం ఒక పద్ధతి. ఇది రెండో పద్ధతి ఎంచుకున్నాడు రాయలు. వాళ్ళు చేసిన పనులన్నీ వర్ణిస్తున్నాడు, మనకు వదిలేస్తున్నాడు. ఆ పనులు చేసేటప్పుడు ఆ ఇల్లాండ్ర ఆలోచనలు ఎలా ఉన్నాయి, వాళ్ళు ఎంత దీక్షతో ఉన్నారో, అందరికీ భోజనాలు పెట్టాలనేటువంటి దీక్ష వాళ్ళు. తమకు లేకపోయినా సరే వాళ్ళ కడుపులు నిండితే చాలు. ఇది ఒక్క మన తెలుగునాటే కాదు, యావత్ భారతంలోనూ అందరి గృహిణుల అవస్థ ఇదే. ఆ రోజుల్లో ప్రతి గృహిణి, నిజంగా అటువంటి గృహిణుల ఇల్లాండ్రలే వాళ్ళు పడిన శ్రమ. ఈవేళ ఏముందండి, గ్యాస్ స్టవ్లు, లైట్ వెలిగిస్తారు, స్టవ్ ఆన్ చేస్తే వెలుగుతుంది, మండుతుంది. ఎంతో శ్రమ పడిపోతున్నాం అనుకుంటారు ఈవేళ మహిళలు. కానీ ఆనాటి వాళ్ళ శ్రమతో పోల్చుకుంటే నేటి మన మహిళలు పడే శ్రమ ఏ పాటిది. నిజంగా ఆ శ్రమ పడేటువంటి ఆ ఇల్లాండ్ర యొక్క గుండె చప్పుడులు ఆ పదాల్లో మనకి వినిపిస్తాయి. ఎంత రమణీయమైనది! భరతఖండ నారుల గుండె స్పందనాలు ఆ పద ప్రయోగము, ఆ దృశ్యము. రాయలకు మనస్ఫూర్తిగా మనం నమస్కరించాలి. ఇకపోతే రైతుల దగ్గరికి వెళ్తున్నారు. రైతులు వాళ్ళు, ఇది కూడా మనోహరమైన దృశ్యమే. మన వాళ్ళు ఎవరైనా వర్ణిస్తే ఆ రైతులు నాగలు పెట్టారు, ఎడ్లు పెట్టారు, ఏదో చేస్తున్నారు, ఆ బురదలో దిగారు, ఏదో శ్రమ పడుతున్నారు, చెమటలు కారుస్తున్నారు, ఇలా వర్ణిస్తారు మరొక వ్యక్తి. కానీ చూడండి రాయలు, గురుగుంచంచలి తుమ్మిలేదగిరి సాకుం తింత్రిణీ పల్లవోత్కరము గూర్చి, తింత్రిణీ పల్లవోత్కరము గూర్చి పొరంటు నూనెలతో కట్టాది కొట్టారి కోగిరముల్ మెక్కి తమిన్ కొమల్ పొలము మెయిల్ క్రేపుల్ మెయిల్ నాక మేకెరువు కుంపటి మంచమెక్కిరి రెడ్ల జడిన్ రెడ్ల జడిన్. ఎంత మనోహరమైన దృశ్యం పెడుతుంటే, రైతులు నొలక మంచాల మీద పడుకున్నారు, ఆ మంచాల కింద కుంపటి పెట్టుకున్నారు. ఏదో మామూలు కుంపటు బొగ్గులైతే మండుతుంది, మేకెరువు కుంపటి అయితే సెగ వస్తుంది కానీ మంట రాదు. మేకెరువుతో కుంపటి పెట్టుకుంటారు, ఆ పెట్టుకుంటే వెచ్చగా ఉంటుంది అనమాట, హీటర్ ఉన్నట్టు ఉంటుంది రూమ్లో. ఆ మేకెరువు కుంపటి ఎక్కే మంచాల మీద పడుకున్నారు, హాయిగా నిద్రపోతున్నారు. అలా నిద్రపోతుంటే వాళ్ళ శరీరాల్ని నాకుతున్నాయి లేగదోళ్ళు. అది అక్కడ దృష్టించారు. ఎంత ప్రేమ వాత్సల్యమో ఆ రైతులకు, ఆ పశువులకు ఉన్నటువంటి ఆ సంబంధం, ఆ మైత్రి, ఆ అనుబంధం. అక్కడ ఆ క్రేపులు మెయిలు నాక, క్రేపులు అంటే లేగతుడు, వాళ్ళ శరీరాలు లాగుతుంది. ఇంకా వాళ్ళు నిశ్చితగా పడుకున్నారు అని చెప్తాం. ఏంటది? కొడుకులు పొలాలకు వెళ్ళిపోయారు, వీళ్ళు వృద్ధులు అయ్యారు, పెద్దవాళ్ళు అయిపోయారు, అందుకనే విశ్రాంతి తీసుకుంటారు. వాళ్ళు కొడుకులు పొలాలకు పోయారు, ఇక్కడ హాయిగా వీళ్ళు విశ్రాంతి తీసుకుంటున్నారు. ఇక వీళ్ళు భోజనాలు ఏమిటి, ఏం వండుకునేవారు ఆ రోజుల్లో? వర్షాకాలం అన్నీ ఆకుకూరలే. గురుగుంచంచలి తుమ్మిలే దగిరి చాకు చింత్రిణీ ఫలం, చింత చిగుళ్ళు,
అనేక రకాల ఆకుకూరలు, కరెంటు నూనెలతో కట్టావి కుట్టారి కోగిరములు, మంచి తక్కువ సమయంలో పండేటువంటి ధాన్యాలు వాళ్ళకి. ఆ ధాన్యాలతో తయారు చేసిన బియ్యంతో వండిన కుట్టారికలు అంటారు వాళ్ళు. వాటితో చేసిన భోజనాలు, నూనెలతో బాగా పోపు వేసినటువంటివి, తమిన్మెక్కి ఎంతో ఆసక్తితో ఆ భోజనాలు చేసి పడుకున్నారు వాళ్ళు. ఇక్కడ ఈ పద్యానికి ఒక చిన్న విమర్శ ఉంది. రాయలు రెడ్లను, ఒక కులాన్ని అవహేళన చేశాడు అని కొంతమంది మంచి వాళ్ళే వాళ్ళును, కొంతమంది రాయల మీద నెపం వేశారు. కానీ రాయల వంటి వాడు తన సొంత జనం ప్రజలు అనేవారు రోజుల్లో. అంతటి వాడు తన ప్రజల్ని తను అవహేళన చేసుకుంటాడు. రైతులకు గొప్ప గౌరవం ఇచ్చాడు. ఈ పద్యంలో ఒక పదం వాడాడు, వాళ్ళ దృష్టికి వచ్చి ఉండదని, ప్రభుత్వైకాప్తిరెడ్లజ్జడిన్. వాళ్ళు ఆ కుటుంబం అనేటువంటి సామ్రాజ్యానికి అధిపతులు వాళ్ళు. ఎంతటి మాట వాడాడు చూడండి, ప్రభుత్వైకాప్తి. వాళ్ళకి అధికారం ఇంకా పోలేదు ఆ వృద్ధులు అయినప్పటికీ కూడా. కొడుకుల్ని వెళ్ళమంటే వెళ్ళారు ఆజ్ఞాపిస్తారు. ఇదేంటి ఆ మనోహర దృశ్యము. ఇక ఈ రాయల గురించి ఇలాంటి ఏ పద్యాలు చాలా చోట్ల ఎక్కడ చిన్న అవకాశం దొరికినా సమాజానికి అక్కడ పెద్దపీట వేశాడు రాయలు. ఈ రాయల పద్యాల్లో ఈ ఆముక్త మాల్యద చదివితే, ఒక్క పద్యం చదవకపోతే ఆముక్త మాల్యద చదవనట్లే లెక్క. ఏంటది ఆ పద్యం అంటే, అది చదువుతాను, తర్వాత చిన్న తప్పని చెప్తాను. నాకు ఇంకా ఈ సాహిత్య ప్రసంగానికి సమయం ఉంది అనుకుంటున్నాను. ఏమండి? ఉందండి, ఇంకా 15 minutes పైనే ఉంది. 15 నిమిషాల పైనే ఉంది. ఇంకా ఓకే ఓకే. అంటే 30 గంటల 15 నిమిషాలు ఉందా? అంతే అంతే. కాంచన్ వైష్ణవుడర్థయోజన జటాఘాటోత్థ శాఖోపశాఖాంచాట చరణ్మరుద్రయదవీయ ప్రేషితోజ్జోదంచీటకృత ప్రణచ్చలనలిభ్యాపాదితాధన్య నిస్సంచారాత్త మహాఫలోపమ ఫలస్ఫాయత్వటక్ష్వాయమున్. ఇది ఆ రోజుల్లో ఎంత జటిలంగా సంస్కృత సమాస భూయిష్టంగా పద్యం రాయగలిగితే అంత గొప్పవాడు అనేటువంటి ఒక భావన ఉండేది పాఠకుల్లో, శ్రోతల్లోనూ. అందుకనే కవులు చాలా మంది ఇలాంటి పద్యాలు కొన్ని 2, 3 రాయటానికి, కనీసం ఒకటైనా రాయటానికి ఆ రోజుల్లో ప్రయత్నం చేసేవారు. ఇవి అయినప్పటికీ కూడా, ఈ పదాలు మనకి అర్థం కాకపోయినప్పటికీ కూడా ఆ ధ్వని ఉంది చూశారు, అందులో ఉన్న ధ్వని శ్రవణపేయంగా ఉంటుంది, వినాలనిపిస్తుంది. ఇక్కడ ఈ పద్యంలో ఉన్న సారాంశం ఏంటి అంటే, ఆ చమత్కారం కూడా అది ఒక మహావటవృక్షం, చాలా విస్తీర్ణం, ఎకరాలకు ఎకరాలు విస్తీర్ణం ఆక్రమించి మర్రి చెట్టు. అటువంటి మర్రి చెట్టు మనం ఎప్పుడైనా చూసినట్లయితే తెలుస్తుంది మనకి. ఆ పండు టాకులు రాలిపోతూ ఉంటాయి, ఎండుతూ ఉంటాయి. అవి చిన్న గాలి వేస్తే ఆ ఆకులన్నీ కూడా నలుమూలలకు ఎగిరిపోతుంటాయి. అలాగా ఆ ఆకులు నలుమూలలకు ఎగిరిపోతున్నాయి. ఇంకా విశేషం ఏంటి, ఈ ఆకుల మీద కీటకాలు, ఆ ఆకులు పండుగా ఉన్నప్పుడే లేదా పచ్చిగా ఉన్నప్పుడే కీటకాలు వాటి మీద నడుస్తూ ఉంటాయి, పాకుతూ ఉంటాయి. అలా కీటకాలు పాకినప్పుడు వాటి మీద గీతలు పడతాయి ఆ ఆకుల మీద. ఆ గీతలు అక్షరాల్లో ఉన్నాయి. లిపి అక్కడ అదొక భాషా లిపిగా ఉన్నాయి. ఇవి 4 మూలకే వ్యాపిస్తున్నాయి కదా. ఈ బాటసార్లు వెళ్తుంటే అవి ఎగురుతున్నాయి వాళ్ళ ముందు. ఇవాళ మన వాళ్ళు
ప్యాంప్లెట్స్ విసురుతూ ఉంటారు. కరపత్రాలా ఉన్నాయి. ఆ బాటసార్ల ఆకులు ఏరుకుంటున్నారు, అది చదువుకుంటున్నారు. ఏముంది ఆ లిపిలో? తస్మాత్ జాగ్రత్త, ఈ పరిసరాలకు రాకండి, దూరంగా తొలగిపోండి. ఈ వటవృక్షం మీద ఒక మహారాక్షసుడు ఉన్నాడు, భయంకరాకారుడు. మీ ప్రాణాలు తీస్తాడు, మిమ్మల్ని మింగేస్తాడు, వెంటనే తొలగిపోండి అని ఆ కరపత్రాలు చెప్తున్నాయి. ఆ కరపత్రాలు చూసుకున్నటువంటి పాఠశాల దూరంగా వెళ్ళిపోతున్నారు. అటువంటి మహావృక్షాన్ని ఒక దాసరి చూశాడు అని చెబుతున్నట్టు. అంటే కవిత్వం అంటేనే రమణీయంగా చెప్పడం. మామూలుగా అయితే పరివృక్షం ఉంది, దాని మీద ఒక రాక్షసుడు ఉన్నాడు అని ఇలా చెప్పుకుంటూ పోతాం. కానీ ఆ విషయాన్ని ఎంత రమణీయంగా, ఎంత ఆ పదజాలం కూడా, మర్రి వృక్షము, ఊడలు, ఆకులు, కొమ్మలు, దాని విస్తీర్ణము, ఆ భీకరాకారము అన్నీ కూడా ఈ పదాలలో మనకి ధ్వనిస్తాయి. ఇది ఈ ఆముక్తమాల్యదికే మణిపూస లాంటి పద్యం. ఇక పూర్వకాలంలో ఈ ఆముక్తమాల్యద తెలుగు పంచకావ్యాల్లో ప్రధానమైనటువంటి ఇది. ఆ పంచకావ్యాలని చదవమనేవారు. ఎట్లాగా చదవటం అంటే ఊరికే చదువుకుంటూ పోవటం కాదు. పద్యము ముందు పద విభాగము, దండాన్వయము, అంటే బృహదార్థాలు అన్నమాట. దండాన్వయం ఆ సంధులు, సమాసాలు, వాటి భావము, విశేష విషయాలు, ఆ పద స్వరూపాలు, అందులో ఉన్న ఛందస్సు, అలంకారం, ఇక విశేష విషయాలు, రసము, పాకము, రీతి, ఇన్ని విషయాలు ప్రతి పద్యానికి నేర్చుకునేవారు. అది పంచకావ్య పఠనం అంటే. ఆ రోజు ఆ పంచకావ్యాల్లో ఆముక్తమాల్యద ఒకటి. ఇక ఇంకా ఏం చేశాడంటే రాయలు ఇంకా సామాజికమైనటువంటి అంశాలని మనకి ఇంకా ఏం చెప్పాడు. మబ్బులు కమ్ముకొస్తున్నాయి. సాధారణంగా మనకి ఋతుపవనాలు అంటాం. ఋతుపవనాలతో పాటు మబ్బులు వస్తాయి. సముద్రం నుంచి భూమి మీదకి వస్తాయి ఋతుపవనాలు, మబ్బులు. అట్లాగే సముద్రం మీద నుంచి మబ్బులు నేల మీదకి వస్తున్నాయి, ఆకాశంలో నలువైపులా కమ్ముకుంటున్నాయి. ఈ దృశ్యాన్ని వర్ణిస్తున్నాడు రాయల్. ఏమంటున్నాడు? అత్తారింటి నుంచి పుట్టింటికి బయలుదేరాయి మేఘాలు. ఎందుకు బయలుదేరాయి? కాన్పు కోసము. అంటే గర్భిణులయ్యారు. గర్భిణులు అయిన తర్వాత 7వ నెలలో ఎప్పుడో పుట్టింటికి వస్తుంటారు. అలాగే బయలుదేరి వస్తున్నాయి. ఇక్కడ ప్రసవం కోసం పుట్టింటికి వస్తున్నాయి. ఇక్కడ పుట్టిల్లు మేఘాలకి సూర్యుడు. ఏమిటి సూర్యుడు పుట్టిల్లేంటి అన్నట్లయితే, సూర్యుడికి నీటికి సంబంధం. అప్పు అంటే నీరు. మనకి మంత్ర సూక్తంలో మంత్ర పుష్పం పఠిస్తుంటాం. ఆ మంత్ర పుష్పంలో ఆపోయితపన్నపామాయతనం వేద అంటే తెలుసుకో, సూర్యుడికి నీటికి సంబంధం ఉంది, నువ్వు తెలుసుకోవటం వల్ల నీకు మేలు జరుగుతుంది అని చెప్తాను మంత్ర పుష్పంలో. సూర్యుడికి నీటికి సంబంధం ఉంది. సూర్యుడి వల్లనే మేఘం అంటే నీరు, నీటి ఆవిరి. దానికి 3 రూపాలు ఉన్నాయి నీటికి. ఇది ఘనరూపము, ద్రవరూపము, వాయురూపము. చేత ఈ సూర్యుడి వల్ల కలిగినది మేఘం. చేత మేఘానికి పుట్టింది సూర్యుడు. ఇది ఏం చేస్తుంది? అత్తారిల్లు సముద్రం. ఇక్కడ వర్షం చేస్తుంది, కానిపోతుంది, తిన్నగా ఈ పిల్లలతో సహితంగా అంటే నదులతో సహితంగా సముద్రంలో కలుస్తుంది. ఆ ఆలోచన చిత్రం చూడండి. ఆలోచన కాన్పులకు పుట్టిళ్లకు పోయేటువంటి గర్భిణుల్లాగా మేఘాలు నీరు మోసుకొని, నీరు మోయటం అంటే కడుపుతో ఉండటం అని అర్థం. నీరు మోసారు అంటే గర్భిణి
దాల్చారు, గర్భం దాల్చారు. ఇక నీరు మోసుకొని మేఘాలు పుట్టింటికి వస్తున్నాయి కంటాన్ని కాంపు చేసుకుని. సరే, ఎంత చక్కటి వర్ణనం, ఆ ఊహ అటువంటి. ఇకపోతే ఆ రోజుల్లో పొద్దు నియమం ఉంది. పొద్దు నియమం అంటే ఏమిటి? ఇప్పటికి కూడా పొద్దు నియమం పాటించే వాళ్ళు మనకు కనిపిస్తారు. రోజు సూర్యుడిని చూసి నమస్కరించుకుంటేనే కానీ భోజనం చేయలేవాళ్ళు. అది పొద్దు నియమం. ఈ నియమం పాటించే వాళ్ళు నేటికి చాలా మంది ఉన్నారు. ఆ రోజుల్లో అయితే ఇంకా ఎక్కువగా ఉండేది, ఎక్కువ మంది దాన్ని పాటించేవాళ్ళు. ముసురు పట్టింది, వరుస పెట్టి వారం రోజులు 10 రోజులు సూర్యోదయం కనిపించదు మనకి. ఈ పొద్దు నియమం ఉన్నవాళ్ళు ఆకాశం చేసే చూస్తూ ఉంటారు. సూర్యుడు ఎక్కడైనా కనిపిస్తాడేమో ఏమబ్బు చాట్లోంచి అన్న చూసి నమస్కారం పెట్టుకుంటే అన్నం తినచ్చు, లేకపోతే ఉపవాసమే ఉండాలి. ఇది ఆనాటి ఒక ఆచారం చెప్తున్నాడు. ఇంతేకాదు, పశుపక్షాదుల తీరుతెన్నులు కూడా వర్షాకాలంలో ఎలా ఉంటాయో వర్ణిస్తున్నారు. ఈ పొద్దు నియమం గల వాళ్లే కాదు, ఆకాశం కేసి చూసేవాళ్ళు. తొండలు సైతము ఆకాశం కేసి తల ఎత్తి చూస్తున్నాయి అంటారు. ఏమిటిది? ఎంత సునిశ్చితమైన పరిశీలన చూడండి రాయలు. తొండలు మనం పరిశీలిస్తే తెలుస్తుంది. చెట్ల కొమ్మల మీదకి వెళ్ళిపోయి నిలువుగా నిలబడి తల పైకెత్తి బాగా అలా చాలాసేపు ఉంటాయి. ఎందుకనంటే అవి వాళ్ళు తడుస్తాయి. ఆ తడిసినప్పుడు వాటి ఒళ్ళు, శరీరము పొలుసులతో ఉంటుంది. ఈ నీరు ఆ పొలుసుల సందులో చేరుతుంది. మామూలుగా ఉంటే ఆ పొలుసుల సందులో చేరినటువంటి నీరు వాటిని బాధిస్తుంది. వాటికి స్థిమితం ఉండదు ఆ నీరు అక్కడ ఉంటే. అందుకని ఇలా నిలువుగా నిలబడితే ఆ నీరు కిందికి దారిపోతుంది వాటికి. అందుకోసమని ఆకాశం వైపు తల ఎత్తి కాసేపు నిలబడతాయి ఆ నీరు పోవటానికి. ఇక్కడ ఏం చమత్కారం చేస్తున్నాడు? తొండలు సైతము ఆకాశం కేసి చూస్తున్నాయి అంటున్నాడు సూర్యుడి కోసం. అంతేనా? వర్షాకాలంలో మట్టె మిద్దెల వారికి నిద్ర కరువు అంటున్నాడు. ఆ రోజుల్లో ఇళ్ళు సామాన్యులు, ఇప్పుడు మనం కాంక్రీట్ స్లాబ్లు వేసుకుంటున్నాం, ఆ రోజుల్లో వాళ్ళు మట్టితో స్లాబ్ వేసుకునేవారు. మట్టి, వేపాకు, పాకం వచ్చేలా తొక్కి వెదురు బద్దలు వేసి వాటిపైన మట్టి వేసుకుంటే మనకి స్లాబ్ లాగే ఉంటుంది, మిద్దెలాగే ఉంటుంది. వేసవికాలం చల్లగా ఉంటుంది, వానాకాలం వెచ్చగా ఉంటుంది. అన్ని బాగానే ఉన్నాయి, కానీ పైన పూరి కప్పుకునేది, తాటాకులు, కొబ్బరాకులు లేకపోతే గడ్డితో కప్పు వేసుకునేవారు. ఎంత జాగ్రత్తగా కప్పుకున్న వర్షాకాలం కురిసేది. ఆ కురిస్తే తడిసి ఆ మట్టి దెబ్బలుగా కింద పడుతుంది. ఇవాళ కాంక్రీట్ కూడా పడుతుంది సరిగ్గా వేయకపోతే. ఇప్పుడు తెచ్చిన బళ్ళలోనూ అట్లా ఎక్కడ ఏ మట్టి ముద్ద మీద పడుతుందో అని భయం ఆ ఇంటి గల వాళ్ళకి. నిద్రపోకుండా ఉంటారు రాత్రి తెల్లవాళ్ళు. అలాగా మట్టి మిద్దెల వాళ్ళకి నిద్ర లేదు. అతిథులకు భోజనాలు లేవు. అతిథులు ఓ చోట నుంచి ఇంకో చోటకి వెళ్ళలేరు. ప్రతి ఇంట్లోనూ కూడా వంటకి అవస్థే. వాళ్ళు ఏ ఇంటికి వెళ్ళి తింటారు? ఎక్కడో చోట ముడుచుకుని పడుకుంటున్నారు అతిథులు. లేగలకు పాలు లేవు. లేగదోళ్ళని వాటిని ఇప్పి పాలు పితకటానికి ఊరిన వర్షం కురుస్తుంటే ఎట్లా వెళ్తారు? పితకటం అది కష్టం, తడిసిపోతుంది. ఒకవేళ ఈ లేగలను నింపి పాలు పితకడానికి వెళ్ళినా మేత లేని ఆవులు పాలు వాటికి ముసురుని బయటికి విప్పినా మేయలేవు, ఎక్కడ మేత మేయలేవు. ఆ వర్షంలో మొత్తం గట్టంతా తడిసిపోయి ఉంటుంది. సరైన మేత దొరకదు ఆవులకి, గేదెలకి, వాటికి. ఇంకా లేగతోడలకి పాలు లేవు. ఇది ఇలాగ వర్షాకాలమే కాదు, అన్ని ఋతువులు కూడా రాయలు కొంచెం భాష ఒకటి జటిలమన్న మాట కానీ దీన్ని నారికేళ పాకం అంటారు. మనకి కవిత్వాన్ని ద్రాక్షాపాకం, కదళీపాకం, నారికేళ పాకం అని 3 రకాలుగా మనం విభజించుకోవచ్చు. ద్రాక్షాపాకం అంటే పండు నోట్లో వేసుకోగానే రసాస్వాదం చేయొచ్చు మనం. కదళీపాకం కొంచెం
ఆ తొక్క తీసేయాలి, తినాలి, కొంచెం నవలాలి. అది కదలిపాకం. అంటే ఆ కవిత్వం కొంచెం శ్రమ పడితే ఆనందానుభూతి కలుగుతుంది. ఇక నారికేళ పాకం, నారికేళ శరీరాలు చాలా మధురంగా ఉంటాయి, కానీ సులువుగా దొరకవు. ఈ వలవాలి కొబ్బరికాయ పీచు తీయాలి, లోపల గట్టి టెంక ఉంటుంది, అది పగలగొట్టాలి, అప్పుడు ఆ నీళ్లు పట్టుకోవాలి, తాగాలి. ఇప్పుడు మనం ఏం చూస్తాం, కొబ్బరి నీళ్ళు ఆ దుకాణాల్లోకి పెడితే వాడు చిక్కుగా చెలిపేస్తాడు, పైన ముక్క తీసేసి నీళ్ళు ఇస్తుంది, ఆ నీళ్ళు తాగేస్తుంది. కానీ నారికేళ పాక రుచి తెలియాలి అంటే ఆ నీళ్లు తాగటమే కాదు, వండం లేత అయ్యా 5 నిమిషాలు మేగడ లాంటి కొబ్బరి, మేగడ లాంటి కొబ్బరి ఉంటుంది. దాన్ని ఏం చేస్తాడు వాడు, ఈ చెప్పానండి. ఈ కొబ్బరి డొక్కతోటే చాకులో తయారు చేస్తారు దాన్ని, పెద్ద స్పూన్ లాగా. దాంతో ఆ మేగడ తీస్తారు. ఆ మేగడ రామూర్తి గారు ఆ మేగడ తీసి నీళ్ళలో వేస్తారు. రామూర్తి గారు వేసేసరికి ఇంకా ఇంత సమయం చెప్పిన తర్వాత ప్రశ్నోత్తరాల సెషన్కి వెళ్దాం. ఈ 3 నిమిషాల తర్వాత ప్రశ్నోత్తరాలు. ఓకే అండి, ఇది ముగిస్తాను, వెంటనే దాంట్లోకి వెళ్తాను. నేను ఎక్కువ సమయం అసలు ఉపయోగించు. ఆ మేగడతో ఈ కొబ్బరి నీళ్ళు తాగితే అదే అసలు ఏం రుచి అండి. కానీ ఆ మేగడ తోలికి మనం వెళ్ళాం, ఆ ఉప్పగా ఉంటాయి, కంతిగా ఉంటాయి, ఆ నీళ్లు తాగేస్తాం, అయిపోయింది. కానీ మేగడతో కలిపి కొన్ని ప్రాంతాల్లో మేగడ తీసి నీళ్ళలో వేసి ఇస్తారండి దుకాణాల్లో. ఆ మేగడ మహారుచిగా ఉంటుంది, ఆ కొబ్బరి మేగడ. ఇది రాయల లాంటి కవిత్వం, ఆముక్తమాల్యద లాంటివి చాలా గ్రంథాలను నారికేళ పాకం. మన విశ్వనాథ వారిది కూడా నారికేళ పాకం అని. ఇక విశ్వనాథకి జలసూత్రం రుక్మిణీనాథ శాస్త్రి గారని విశ్వనాథ గారి కాలంలో ఒక ఆయన ఉండేవాడు. ఆయన కవి, అందరినీ ఎగతాళి చేస్తూ ఉండేవాడు, హాస్యోక్తులు చెప్తూ ఉండేవాడు. అది కూడా రమణీయంగా ఉండేది. ఆయన జరుకు శాస్త్రి అనేవారు ఆయన. కానీ ఆయన ఏమన్నా సరే మిగతా వాళ్ళు ఎవరు అయ్యో మనసు నొచ్చుకోవటం అది ఉండేది, సరదాగా నవ్వేస్తూ ఉండేవారు. ఆ జరుకు శాస్త్రి గారు విశ్వనాథ వారిని ఏమన్నారంటే, నారికేళ పాక ప్రభు అని మామూలుగా అన్నారు. నారికేళ పాక ప్రభు అంటే దాంట్లో మంచిదే, అది పర్వాలేదు. కానీ పాషాణ పాక ప్రభువు అన్నాడు, పాషాణ పాక ప్రభువు అన్నాడు. ఇంక ఈ పాషాణం పగల కొడితే ఎక్కడో జలం ఉంటుంది, నీళ్ళు ఎన్ని రాళ్ళు పగల కొట్టాలో అని. అలాగా విశ్వనాథ వారి కవిత్వం అంత జటిలంగా ఉంటుంది అని. కానీ నిజానికి పాపం అది విశ్వనాథ వారు కొన్ని చోట్ల ఉన్నాయి, కానీ చాలా తేలికైనటువంటి పదాలతో విశ్వనాథ వారు కూడా రాశారు. ఏది ఏమైనప్పటికీ వర్ధిష్ణులైనటువంటి కవులు తప్పక ఆముక్తమాల్యదలో కొన్ని పద్యాలైనా ప్రతి పదార్థ సహితంగా అంతర్లీనమైన భావం ఆకలింపు చేసుకుని కొన్ని పద్యాలైనా కంఠస్థం చేస్తే వాళ్ళ పద సంపద పెరుగుతుంది. స్వస్తి ప్రజాభ్య సర్వే జనా సుఖినో భవంతు. ఇక ప్రశ్నలండి, సందేహాలు అన్నాం. ఇక్కడ సందేహాల్లో రవికాంత్ గారు ఒక సందేహం వినిపించారు. ఇక సందేహాలంటే చిన్న ఉపాధ్యాయం చెప్పిన దాంట్లోకి వెళ్ళిపోదాం. సందేహాలంటే సర్వజ్ఞులకు సందేహాలు రావండి, సర్వజ్ఞులకు సందేహాలు రావు, సర్వాజ్ఞులకు సందేహాలు రావు. అంటే అన్నీ తెలిసిన వాళ్ళకి సందేహాలు ఉండవు, ఏమీ తెలియని వాళ్ళకి సందేహాలు ఉండవు. కానీ జిజ్ఞాసులకు మాత్రము అడుగడుగున సందేహాలు వస్తూనే ఉంటాయి. అది అన్ని చోట్ల తేరవు, అందరూ కొన్ని తేరుతాయి, కొన్ని స్వయంగా కూడా పరిశోధన చేసి ఆ సందేహాలను నివృత్తి చేసుకుంటే దానికి విలువ ఎక్కువ ఉంటుందండి. ఇప్పుడు మీరు సందేహం వెలువచ్చారు, నేను చెప్తాను, ఇది ఇక్కడే మర్చిపోవచ్చు. మీరే స్వయంగా సందేహానికి తగిన జవాబు
సంపాదించారనుకోండి, దానికి సొంత సంపాదనకు ఎంత విలువ ఉందో అంత విలువ ఉంది. సరే, అయితే ఇక్కడ రవికాంత్ గారు అడిగారు, పద్య రచనలో పదాల ఎంపిక చేసుకోవటాన్ని ఎలా చేసుకోవాలో ఉన్న కిటికీ ఏమిటో చెప్పండి. అంతేనా అండి? ఉన్నారా ఆయన రవికాంత్ గారు? అదే ఉన్నానండి, ఉన్నాను సార్. ఓకే. ఇక చూడండి, ఇది ఎంపిక. పదాలు చాలా ఉంటాయి, అందులో పదం ఎంచుకోవాలి. ఈ పదాల ఎంపిక పురుషులు అంటే కవులు మహిళల నుంచి నేర్చుకోవాలి, కవయిత్రుల నుంచి నేర్చుకోవాలి. ఎందుకని? ఆడవాళ్ళు చీరల దుకాణంలోకి వెళ్ళారు అనుకోండి, బట్టల షాపులోకి వెళ్ళారు అనుకోండి, మనం మగవాళ్ళు తెలిసిన వాడు ఎవడు వాళ్ళకు కూడా వెళ్ళడు, లేదా బయట ఇంకో పని ఏదో పెట్టుకుంటారు. వీళ్ళు ఎంత ఓర్పు, వాడు షాపు వాడు ఏమైనా అనుకుంటాడేమో ఏమీ ఆలోచించారు, ఇంకా తీయమంటూనే ఉంటారు చీరలు. వాడు ఏదో ఎర్ర జరి బంగారం రంగు చీర ఉందనుకోండి, కాదు కనకాంబరం ఎర్ర రంగు చీర, ఎర్రంచు చీర కావాలంటారు, అది పట్టుకొచ్చి ఇస్తాడు. ఇందులో కొంచెం నీలం బుట్ట ఉంటే బాగుంటుంది అంటారు. ఇలాగా వాళ్ళు ఆ చీరల ఎంపిక ఒక పట్టం చీర. సేమ్ ఇదే కవులైన వాళ్ళు పదాల ఎంపికలో పాటించాలి. ఓర్పు కావాలి. ఆ పద్యం పూర్తి అయిపోతుంది, భావం బాగుంది, సంతృప్తి పడకూడదు. ఇక వాళ్ళు ఎందుకని అలా చేస్తారు? వాడు మేచుడు చీరలు పట్టుకొచ్చి అక్కడ వేస్తాడు. 2-3 రకాలు చూపించిన షాప్కి వెళ్ళారు. మన దగ్గర కూడా పుట్టెడు పదాలు ఉండాలి మన దగ్గర, అందులోంచి సెలక్షన్ ఎంపిక, అప్పుడు బాగుంటుంది. రాశిలోంచి వాసి ఎంచుకోవాలి. ఇక పద్య రచయితలు ముందుగా మనం ఈ కిటికీ చెప్తాను వినండి. అయితే ఈ కిటుకు మనం వాళ్ళు చెప్పేది కాదు, అనుభవం మీద ప్రయోగపూర్వకంగా మీరు తెలుసుకునేది కిటుకు. నేనంతటి మీకే ఆ కిటికీ తెలిసిపోతుంది, చేస్తుంటే తెలుసు. లెర్నింగ్ వైల్ డూయింగ్, అది ఎలాగో చెప్తాను నేను. ఇప్పుడు ఛందస్సు ఒక పద్యం రాయాలనుకుంటే కాగితం కలం తీసుకోడు. ఏ కవి రచించారు ముందు ఆలోచన చేస్తారు, దేని గురించి రాయాలి అని ఆలోచన చేస్తారు. ఈ ఆలోచన ఎప్పుడు కూడా మనకి తెలుగులో ఆలోచిస్తే తెలుగు పదాల్లో వచ్చేస్తుంది, మాటల్లో వచ్చేస్తుంది. ఇంగ్లీష్లో ఆలోచిస్తే ఇంగ్లీష్ మాటల్లో వచ్చేస్తుంది. అది ఆలోచన ఫలానా. ఒకసారి ఆ మాట ఆ అక్షరీకరణ చెందినటువంటి ఆలోచన అంటూ ఉంటారు. అక్షరాల్లోకి మారింది మన ఆలోచన. దానికి అందులో ఉన్న పదాలకి పొంతన ఉండదు, సరైన వాక్యాలు ఉండవు. దాన్ని వదిలేయకూడదు మనం. అలాగా మన ఆలోచనలకు ఒక రూపం, అక్షర రూపం ఇచ్చుకొని దాన్ని మనం ఒక్కసారి చదువుకోవాలి, మన మాటల్లో చదివేసుకోవాలి. అది వచ్చిన అవ్వచ్చు, మరొకటి అవసరమైతే కాగితం మీద పెట్టుకుంటాం. కానీ పద్యం ఎప్పుడు కూడానండి, పద్యమే కాదు కవిత్వం, కాగితం మీద పెట్టుకునే ఒక్కొక్క గణమే ఒక్కొక్క పదమే రాసుకుంటూ పోతే ఆ పద్యం రమ్యంగా ఉండదు. మొత్తం మనస్సులోనే రూపుదిద్దుకుంటే ఆ పద్యంలో ధారణ, జీవం ఉంటుంది. అట్లా మనం మొత్తం పద్యం మనం మానసికంగా మనం ఒక్కసారి కూర్చోలేకపోతే కనీసం కొంత పద్య భాగం లేదా పద్యంలో ఒక పాదమైన మనస్సులో కనుక మనం దాన్ని కూర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేస్తే తప్పనిసరిగా సిద్ధిస్తుంది. రాసే వాళ్ళందరూ కూడా ఎక్కడి నుంచి దిగి రాలేదు, అభ్యాసపూర్వకంగానే వాళ్ళు రాయగలుగుతున్నారు. సరే, భావం వచ్చేసింది, మన మామూలు మాటల్లో వచ్చేసింది. అది చాలా వస్తుందండి, అలా వచ్చింది, మామూలు మాటల్లో వచ్చింది. అది మనం ఓ పద్యంలో రాయాలి. రాయటానికి మనం ఏం చేస్తాం, ఏ ఛందస్సులో రాద్దాం
అని ముందే ఆలోచించుకోవాలి. అంటే ఆ భావానికి తగిన ఛందస్సు ఎంచుకోవాలి. అది కవులందరూ చేస్తుంటారు. మనం తేట అయిన భావము, చిన్న భావం చెప్పాలనుకోండి, మొట్టమొదటి ప్రారంభకులు అభ్యాసకులు అయినట్లయితే ఆటవెలతి, తేటకీర్తి, సీసం ఇవి ఎంచుకుంటారు. లేదా కొంచెం కష్టమైన కందం కూడా ఎంచుకుంటారు. ఇక ఆటవెలతి, తేటకీర్తి, సీసంలో ఏమిటి? ప్రాస లేదు, ఎతి ఉంది. చిన్న చిన్న పదాలు వేసుకుంటే వెళ్ళిపోతుంది. ఇట్లాగే ఛందస్సు ఎంచుకోవాలి. ఎంచుకున్న తర్వాత మనకు వచ్చినటువంటి భావం సారం పిండాలి. మనకి పదాల దాకా వెంటనే వెళ్ళిపోతుంది. ఆ సారం అంటే మనకి ఒక 10-15 వాక్యాలు ఉన్నటువంటి భావాన్ని మనం 2-3 వాక్యాల్లోకి సంగ్రహీకరించవచ్చు. సెంట్రల్ ఐడియాని మనం తీసుకురావచ్చు. అలా తెచ్చుకున్న తర్వాత ఈ సెంట్రల్ ఐడియా కూడా మామూలు మనుషులు వచనంలో చెప్తే ఎలా ఉంటుంది, కవిత్వంలో చెప్తే, కవిత్వానికి సాధారణ సరళ వచనానికి చాలా తేడా. కవిత్వంలో చెప్పేదాన్ని అభివ్యక్తి అంటాం. రమణీయంగా చెప్తున్నాం. మనం ఏ పద్యాలైనా తీసుకోండి, రమణీయంగా ఉంటాయి. అంటే రమణీయంగా ఉండటం అంటే మనోహరంగా ఉండటం. మనోహరం అంటే ఏమిటి? చదివేవాడి మనస్సుకు ఎక్కేటట్లు చెప్పండి. వాడి మనస్సును హరించాలి. ఆ పాఠకుల మనసు దోచుకోవాలి. మనం హరణ అంటే దొంగిలించడం, మనోహరం అంటే వాడు వెంటనే వాడి మనస్సును మనం మళ్ళించగలగాలి, ఆకట్టుకోగలగాలి. అది చెప్పే విధానంలో వైవిధ్యంగా. నిజానికి ఉక్తి వైచిత్రి అంటారు దాన్ని, సూక్తి వైచిత్రి అంటారు. ఒకే మాటను కొన్ని వందల రకాలుగా ఒకే భావాన్ని మనం చెప్పచ్చు. ముఖ్యంగా మన తెలుగుకున్నటువంటి గొప్ప విశేషం ఒకే భావన అలాగే చెప్పాలని లేదు, అనేక రకాలుగా చెప్పవచ్చు. అలా మన పూర్వకవులు చెప్తున్నారు. సరే, ఇంకా మనం డీవియేషన్ అవుతుంది. సరే, ఛందస్సు ఎంచేసుకున్నాం. ఛందస్సు ఎంచుకున్న తర్వాత ఇది ఎలా చెప్తే బాగుంటుందంటే, ఏదైనా వర్క్షాప్లో మీరు ఎదుర్కొండగా, నా ఎదుర్కొండగా ఉంటే మిమ్మల్ని ప్రశ్నలు అడుగుతుంటారు. మీరు చెప్తుంటారు, మీరు ఆలోచన ఏంటి చెప్పమంటారు. ఏ ఛందస్సులో రాయదలుచుకున్నారు, ఏదికి మొదలు పెట్టండి అంటారు. ఇక్కడ పద్యం మొదలు పెట్టడానికి ఎత్తుగడ, ఏ పదంతో పద్యం మొదలు పెట్టాలి. చిన్న ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు ఉన్న భావం అంటే కూడా నేనే చెప్పుకోవాల్సి వస్తుంది. ఎప్పుడు ఇందాక చెప్పుకున్నాం, ఇది సర్వజ్ఞులకి సందేహాలు ఉండవు, ఏమీ తెలియని వాళ్ళకి సందేహాలు ఉండవు. సర్వాజ్ఞులకు అంటే ఏమీ తెలియని వాళ్ళు, సర్వాజ్ఞులు వాళ్ళు, సర్వాజ్ఞులకు సందేహాలు ఉండవు అని చెప్పుకున్నాం అనుకోండి. అది చెప్పాలి మనం. ఇక్కడ మనం ఏమనుకున్నాం, మన భావాన్ని వీళ్ళ గురించి చెప్పాలి, రమణీయంగా చెప్పాలి. చెప్పటానికి మనం అన్నీ తెలిసిన వాడు సర్వజ్ఞుడు, ఒక శివుడే సర్వజ్ఞుడు, భగవంతుడు ఒక్కడే సర్వజ్ఞుడు, ఇంకెవాళ్ళు సర్వజ్ఞులు లేరు. ఇక సర్వాజ్ఞుడు, వాడికి ఏం అక్కర్లేదు. వాడికి ఆ నోదకాలు ఒకటి ఉంటే ఆహార నిద్ర మైథునాలకే కట్టుబడి ఉంటాడు. అవి ఏదో రకంగా వాడికి చేరుతూ ఉంటాయి, వాటి కోసం తాపత్రయపడుతుంటాడు. వాడికి సందేహాలు ఉంటాయి. ఇక జిజ్ఞాసు, తెలుసుకోవాలనే కోరిక కలిగినటువంటి వాడు జిజ్ఞాసు, వాడికి సందేహాలు వస్తున్నాయి. ఇక సందేహంలోంచి ప్రశ్న పుడుతుందండి. సందేహం కలుగుతుంది, అదే ప్రశ్న రూపం దాల్సింది. దానికి ప్రతి ప్రశ్నకు జవాబు ఉండి ప్రశ్న జ్ఞానం, జవాబు విజ్ఞానం. అసలు మనకి ప్రశ్నను లోకానికి పరిచయం చేసినటువంటిది మన ఋగ్వేదం, మన భరతఖండానికి. కానీ ప్రపంచానికి ప్రశ్నను పరిచయం చేసిన వాడు సోక్రటీస్. వాడికి దక్కింది. మనకి ప్రశ్న, మనకి మొట్టమొదటి ప్రశ్నిస్తేనే విజ్ఞానం వస్తుంది. వాళ్ళు అంటారు రుక్కులు, ఋగ్వేదం, కే అర్థా వేదా కుతో జాతాయం సృష్టి, అది ప్రశ్న. వేదం అంటే ఏమిటి?
ఈ కనిపించే సృష్టి అంతా కూడా ఎక్కడి నుంచి వస్తుంది? ఇది ప్రశ్న. సరే సందేహంలో ప్రశ్న వచ్చింది, ఇది రేపు పద్యంలో పెట్టదలుచుకున్నాం అనుకోండి. పదాలు ఎంచుకోవటం, రసోచితమైన పదాలు ఎంపిక చేసుకోవాలండి. మనకి పుష్కలంగా పద సంపద ఉంటే మనం చెప్పదలుచుకున్న అంశానికి అనుగుణమైనటువంటి పదాలని మనం ఎంచుకుంటాం. ఒక్కటేనండి, మనం పద్యాలు రుచి మరగండి. పద్యాలు రాసేవాడు రుచి మరగటం అంటే ఏం లేదు, ఇది బాగుంది ఇది బాగోలేదు మీకు తెలిసిపోతుంది. అంటే పద్యాలు చదువుతుంటే, ఇతర రచనలు చదువుతుంటే, పూర్వ కవులు రాసినవి, ఆధునిక కవులు రాసినవి చదువుతుంటే మనకు రుచి తెలిసిపోతుంది. ఆ రుచి ఏమిటి? బాగున్నాయి బాగోలేదు అంతే చాలు. ఏమిటి ఈ రుచి? బాగున్నాయని అనుకుంటే బాగున్నవే మనం కూడా అలా రాయడానికి ప్రయత్నం చేస్తాం. ఇది బాగోలేదు అన్నాం అనుకోండి, రుచించట్లేదు, వదిలేస్తాం, అలాంటివి మనం రాయం. ఈ కవి ముందు రుచి, భాష రుచి, పద్యం రుచి తెలుసుకుంటే అలా దాన్ని అనుకరించం, కాపీ చెయ్యం. మనం బాగుండేటట్లు రాయాలి. ఏది బాగుంటుంది ఏది బాగోలేదు అనేది మన మనసుకు తెలుస్తుంది. అంచేత మనం కూడా మంచిగా రాయటానికే ఎంచుకుంటాం. మనం చెప్పదలుచుకున్న అంశాన్ని బట్టి పదాలు మనకు వెంటనే గుర్తుకు రావాలండి. పదాలన్నీ చూడండి, క్షామము నువ్వు రాస్తున్నాం. ఎప్పుడు కూడా పదాల ఎంపిక ఒక హల్లు, వచ్చిన హల్లు మళ్ళీ మళ్ళీ వస్తుంటే అందంగా ఉంటుంది వినటానికి. ఈ పదాల ఎంపికలో భావాన్ని దెబ్బతీయకూడదు, ఛందస్సును దెబ్బతీయకూడదు, ధార దెబ్బతినకూడదు. ఇవి చూసుకోవాలి. ధార అంటే ఏంటి? కుంటు పడకుండా పదం వెనకాల పదం వచ్చేస్తుంటే అది ధార. ఉదాహరణ చూడండి, ఏరకు మీ కసుగా ఎల్లు, ఇందులో ధార ఉంది. ఏరకు మీ దగ్గర పదం విరిగినా సరే ధార ఉంది. మూడు కాళ్ళ ముసలి, అవి మూడు కాళ్ళ ముసలి అని పదాలు విడివిడిగా ఉన్నా సరే అందులో ధార ఉంది. చేత పదాలు ఎంపిక చేసుకునేది ధారను మర్చిపోకూడదు, భావం దెబ్బతినకూడదు, ఛందస్సు దెబ్బతినకూడదు. ఆ పదం వినటానికి ఇంపుగా ఉండాలి. ఇక అండి, మనకి పద సంపద ఎక్కువగా ఉంటే మంచి పదాలు ఎంచుకోగలుగుతాం. ఇప్పుడు క్షామము ఉందనుకోండి, క్షామం అనగానే మన మెదడులోకి క్షామము, కామము, క్షేమము, రామము, ఆరామము ఇట్లా వచ్చేయాలి పదాలన్నీ కూడా. సీమ, దోమ, అట్లాగా ఈ పదాలు వచ్చేసేయాలి మనకి. అంటే ప్రాసతో సహితంగా వచ్చేయాలి పదాలు. వచ్చేస్తుంటే అందులో మన అర్థానికి, భావానికి అనుగుణమైనటువంటి పదం ఎంచుకుంటాం. అలాగే మనం చెప్పదలుచుకున్న అంశము కొంచెం జటిలంగా కఠినమైన అంశం, ఎవరి మీద కోపం ప్రదర్శిస్తున్నాం, దానికి తగిన పదాలు ఎంచుకోవాలి. జాలి చూపిస్తున్నాం అనుకోండి, దానికి తగిన పదాలు ఎంచుకోవాలి. అంచేత పద సంపద పుష్కలంగా ఉంటే ఏ పదాలు ఎంచుకోవాలి అనేది మీ మనస్సే మీకు చెప్తుంది. ఎప్పుడు పద్యం రుచి తెలిసినప్పుడు. ఏదైనా మన వర్క్షాప్లో ప్రత్యక్షంగా మనం కలుసుకున్నప్పుడు అయితే చక్కగా మనం ఇంకా వివరంగా చెప్పుకోవచ్చు. ఇంతవరకే నేను చెప్పగలుగుతున్నాను. మార్గేణ మహిమహీచాం గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. చాలా 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 ధన్యవాదాలండి. మీకు చాలా చక్కని విషయాలు చెప్పారు. నారికేళ్ల పాకమైనటువంటి శ్రీకృష్ణదేవరాయల అమృతమాల్యతని చాలా వివరంగా, అంటే నిర్ణయించబడిన టైంలో చాలా చాలా చక్కగా వివరించడం, విశ్లేషించడంతో పాటు ప్రశ్నలకు కూడా సమాధానం చాలా చక్కగా, అంటే జిజ్ఞాసులకి ఎలా అవసరమో అలా పదాల ఎంపిక చాలా చక్కగా చెప్పారు. ఎప్పుడు మా గురుగారు చెప్తూనే ఉంటారు. అయినప్పటికీ మీలాంటి వక్తల ద్వారా వినడం అదొక ఎఫెక్ట్ ఉంటుంది మాకు. పదాల ఎంపికని రాసి నుంచి వాసన ఎంచుకోవాలి అని చెప్పారు. చాలా చక్కగా ఉంది. ముందు రాసి ఉండాలి మన దగ్గర అనేది చాలా చక్కగా చెప్పారు. ముందు రాసి పెట్టుకుని కదా తర్వాత వాసన వెతుక్కోవాలి, ఏమీ లేకుండా వెతుక్కోకూడదని చాలా చక్కగా చెప్పారండి. అలాగే శ్రీకృష్ణదేవరాయలు అమృతమాల్యత వివరించడం అనేది ఇంత తక్కువ టైంలో సాధ్యపడేది కాదు. మీరు మళ్ళీ 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 వచ్చి మాకు దాని గురించి, ఆ పద్యాల గురించి, పద్యాల్లో సౌందర్యాన్ని గురించి వివరించాలని కోరుతున్నాము.
చదవాలని చెప్పారు. నిజంగా నాటికేళ్ల పాఠం కాబట్టి మాకు తక్కువే, కానీ అర్థం అర్థం కావడం కష్టమే. కానీ మేము మా గురువుగారిని పట్టుకుంటామండి. మేము మా సిలబస్‌లో భాగంగా మాలదాసరి కథ చదవడం జరిగింది. అందులో కొన్ని పద్యాలు అంటే మాలదాసరిని ఎంత సునిశ్చితంగా పరిశీలన చేసి వర్ణిస్తాడో, అలాగే బ్రహ్మరాక్షసుని ఎంత భయంకరంగా కూడా వర్ణించడం, ఆ డిఫరెన్స్ అయితే బాగా తెలిసింది మాకు. కొన్ని చదవడం జరిగింది. అలాగే ఎలనీటి బొండలంబులు ఓలే మెదడెల్ల జుర్రివైచిన డొల్లు పుర్రెగములు అని ఈ పద్యం చదివినప్పుడు చాలా భయంకరంగా ఉంటుంది అది. మెదడుని తినేయడం ఇదంతా చెప్తా ఉంటాడు. కానీ చదవాలని ఆసక్తిని మా జిజ్ఞాసులకి ఆసక్తిని అయితే పెంచారు. చాలా సంతోషం ఆర్య. మీరు మళ్ళీ ఇలాగే వచ్చి ఇంకోసారి కూడా మాతో మీ ఆలోచనని విశ్లేషణ పంచుకుంటారని కోరుకుంటూ మీకు మరొకసారి ధన్యవాదాలు చెప్తున్నాను. పలుకు తొయ్యలి భవ్య రూపము తెలుగు తల్లికి వందనం. మార్గదేశీ సమ్మిళత్ బహు ప్రక్రియాభకు వందనం. సత్కవీశ్వర కల్పనారస దివ్య జలధికి వందనం. భావనా ప్రియ హృత్సరసు విహారి హంసికి వందనం. భావనా ప్రియ హృత్సరసు విహారి హంసికి వందనం. భావనా ప్రియ హృత్సరసు విహారి హంసికి వందనం.